ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం గోగులు పూసే గోగులు కాసే ఓ లజ్జ గుమ్మడి గోగులు దులిపే వారెవరమ్మా ఓ లజ్జ గుమ్మడి ఓ లజ్జ గుమ్మడి. ఏంటి కాంతం మంచి జోరు మీదున్నావు. సినిమా పాటలు పాడుతున్నావేంటి విశేషం? ఈ శేషమేం గోరు మా ఆయనకి అయ్యగారు బుద్ధి చెప్పారు. ఆడు బుద్ధి నిజంగానే మారింది. తాగుడు మానేశాడు. ఓహో అదా సంగతి. అవునమ్మాయి గోరు. అలా నీలో నువ్వే నవ్వుకుంటేలా? ఈ శుభ సందర్భంలో మాకేమన్నా స్వీట్ చేసి పెట్టు. అట్టాగే. రాజుగారు రాజుగారు ఎవరై ఉంటారు? ఆ సుబ్బారావు గాడు. ఆ గాడిద గొంత ఆడిదే. అలాగా. రాజుగారు రాజుగారు నాన్నగారితో నీకేం పని? మీరా అమ్మాయి గారు రండి రండి. మీకు మంచి విషయం చెప్తామని ఇట్టా వచ్చాను. ఏంటా విషయం? కొత్త బొమ్మ తీసుకొచ్చాను, మీరు తప్పకుండా చూడాలి. ఏడ్చావు. నువ్వు తెచ్చే బొమ్మలో మేం చూడం. అన్ని బూతు బొమ్మలే. ఆ మాట అంటేనే నాకు ఒళ్ళు మండిపోద్ది. ఇప్పుడు తెచ్చిన బొమ్మ పేరు సంపూర్ణ రామాయణం. రంగుల బొమ్మ కెలకెల్లాడిపోతుంది. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చిన సినిమా. మీ చిన్నప్పుడు వస్తే మాత్రం మన ఊరికి వచ్చింది ఇదే మొదలు. అమ్మాయి గారు మీరు అయ్యగారు తప్పకుండా సినిమాకి రావాలి. చూద్దాంలే. వద్దమ్మాయి గోరు, మాటివ్వమ్మాకండి. ఈడన్నీ ఇట్టాగే చెప్తాడు. ఈ నోటి నిండా అబద్దాలే. తీరా మనం అక్కడికి వెళితే ఇంకేదో సినిమా వేస్తాడు. ఈడు గురించి నాకు బాగా తెలుసు. అసలు ఈడితో తిరిగి మా ఆయన చెడిపోయాడు. ఏటి కాంతం, నా మీద కారాలు మిరియాలు నోరుతున్నావు, నేనేడు చేశాను. ఇంకేడు చెయ్యాలి? ఈ ఊళ్ళో కొంపలు ముంచేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నీతో నాకేటి? అమ్మాయి గారు చెప్పండి, ఎప్పుడు వస్తారు సినిమాకి? మీకు పరీక్షలు కూడా అయిపోయినాయి కదా, సెలవులు కదా ఇప్పుడు. తప్పకుండా రావాలి. అలాగే
తప్పకుండా వస్తాం. ఈలోగా ఆ. మా ఇంట్లోనే నీకో రంగుల బొమ్మ చూపిస్తాను. ఆ. నువ్వు చూడాలి. ఏటి ఈ ఇంట్లోనే మ్మ్, రంగుల బొమ్మే? మ్మ్. ఏటి ఈసీఆర్ గాని కొనుక్కొచ్చారా అయ్యగోరు? అయ్యి బాబోయ్, ఇట్ట అయితే ఊళ్ళో వాళ్ళందరూ ఈ ఇంట్లోనే దిగిపోతారు. ఇట్ట అయితే నా వ్యాపారం ఏటి సాగుద్ది? అలాంటి బొమ్మ కాదులే, ఆ. వేరేది. ఆ, ఏటది? ఇప్పుడే వస్తానుండు. ఆ. ఏం రంగుల బొమ్మ? కళ్ళ ముందు కదిలేదో కాదో. అయ్యో అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, మండిపోతాంది. ఇదేంటిది? మండిపోతాంది, రంగుల మండిపోతాంది. బొమ్మ. ఇదిగో, కళ్ళు తెరిచి చూడు. అయ్య బాబాయ్, ఏంటిది? ఏ, నీ మొహాన్ని చూసి నువ్వే జడుచుకున్నావా? నా మొహమా? అయ్య బాబాయ్, ఈ రంగులేంటి? రంగుల బొమ్మ చూపెడతానన్నానుగా, ఇదే. అయ్య బాబాయ్, బొమ్మ పేరు చెప్పిన పేనాలు తీసేశారు. ఏం కాదు, ఆ అమ్మాయి గారు మంచి పనే చేశారు. ఆవిడ గోరు కాబట్టి రంగులు చల్లారు. నేనైతే నీకంటూ కారం కొట్టేదాన్ని. ఆ, అవును, నువ్వు చేసే పనులు అట్టాంటివి మరి. ఏటమ్మాయి గారు ఈ అన్యాయం? అన్యాయమేం లేదు. ఇవాళ హోలీ కదా, అందుకే ఇలా సరదాగా రంగులు చల్లుతున్నాను. ఇంటికి ఎవరొచ్చినా ఇదే పని చేస్తాను. నా కర్మ. ఏంటి హడావుడి? ఏంటిది? ఆ మొహం ఏంటి? ఆ రంగులేంటి? హోలీ పండుగ చేసుకోవడానికి నువ్వేమన్నా చిన్న కుర్రాడువా? నా కర్మ. ఓలి ఆడుకుంది నేను కాదు రాజు గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారే నా మీద ఈ రంగులు చల్లారు. ఏంటి కమలా, ఇతను చెప్పింది నిజమేనా? అవునన్నా, ఇవాళ హోలీ పండగ కదా, అందుకని ఇలా రంగులు చల్లాను. తప్పు కదూ? ఇంకా చిన్నపిల్లవా? ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగైనా ప్రవర్తించను? మంచి పని చేశాను నాన్నా. లేకపోతే ఏవో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ తీసుకొచ్చి ఊళ్ళో వాళ్ళకి చూపిస్తున్నాడు. అయ్యే, కొత్త సినిమా తీసుకొచ్చాను. పారానికం సంపూర్ణ రామాయణం. ఆ ఇష్టం మీకు పెత్తెక్కించి చెప్పేళ్తామని ఇటుగా వచ్చాను. అమ్మాయి గారు చేతుల్లో సిక్కాను, సచ్చాను. అది సంగతి. కమల ఎప్పుడు అంతే, అల్లరి పిల్ల. పట్టించుకోవద్దు. అబే, నేను ఎందుకు పట్టించుకుంటాను? అట్టడిదేం లేదు. ఓలి అంటే నాకు సరదానే. మీరు మాత్రం తప్పకుండా రావాలి. సినిమాకా? అవును, సర్లే, చూస్తానులే. వస్తాను. అయ్య బాబు, పోలీస్ సరదాలు ఇంకా మిగిలి ఉన్నాయి ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఏడ్స్ అయిపోతున్నారు. ఏం లేదు. అవును కాంతం. ఆ ఏటి? ఆ ఏటి లేదు, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. మీ ఆయనకి ఏం వండి పెడతావేటి? అంత బలంగా ఉంటాడు. ఆ రహస్యం ఏదో నాకు చెప్పరాదు, నేను తింటాను. చెప్పనా? చెప్పమనేగా అడుగుతున్నాను. ఇట్టారా, చెవులో చెప్తా. అట్టాగే. ఇదిగో, అమ్మాయి గారులాగా నువ్వు ఏమన్నా చెయ్యవు కదా. ఏడ్సావు. ఆ, చేయడానికి నేనేమి చిన్నపిల్ల కాదు. అయినా నీతో నాకు ఆటలేటి. ఆ, అట్టయితే సరే. ఆ, రోజు ఆ. కిలోలో వండి పెడతాను. అందుకే ఆ బలం. ఓహో, అదా సంగతి. అయితే రేపటి నుంచి నేను అదే పని చేస్తాను. అవును, నాకు అనుమానం. మళ్ళీ ఏమొచ్చింది అడుగు. అది కాదు, ఉలవలు ఎడ్లకి గుర్రాలకి కదా వేసేది. నీలాంటి మడుసులకు కూడా వేస్తారు. ఆ, అవును, మొహం చూడు మొహం. ఏ, 60 ఏళ్ళు వచ్చినాయి. అయినా కుర్ర శాటర్లకి ఏం తక్కువ లేదు. ఈ మొహానికి తోడు ఆ, దిక్కుమాలిన సినిమాలు అన్ని తీసుకొచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తా ఉంటాడు. ఇడు బూతి సినిమాలు చూసే జనమంతా పాడైపోతున్నారు. అదిగో, నువ్వు ఏటైనా గాని ఈ మాట అంటే నేను ఊరుకోను. ఊరుకోపోతే ఊరేసుకో. నాకేమన్నా భయమా? అయినా నీతో నాకు మాట్లాడి అవతల చాలా పనులున్నాయి. వెళ్దాం పదండి అమ్మాయి గారు. ఈడితో మనకేటి? సరే. ఆ, ఆ. అబ్బా, ఏడు చెప్పారు. నేనేసేయి బూత్ సినిమాలా? అవునులే,
పెద్దోళ్ళు ఏడు చేసినా బాగానే ఉంటది. మొదటి చిన్నోళ్ళు పొట్టకుట్టు కోసం ఏడు చేసినా పాపమే. నేను చూపెట్టే బూత్ సినిమాలైతే మరి ఈ అమ్మాయి గారు చేసేదేటో పగలు రేత్రని చూడకుండా ఆ బండి తోలే రాముగడితో ఓ ఏకేకలు పకపకలు. ఈవిడ గోరన్ని నీతిమాలను పనులే చేస్తుంది. చెప్తా చెప్తా. రాము, మీరే అమ్మాయి గారు ఏటి ఇట్ట వచ్చారు? ఏం లేదు, నీతో ఓ విషయం చెప్పెళ్దామని ఇలా వచ్చాను. రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాం. వద్దులే, నేనింటికి వెళ్ళాలి. ముందు ఈ సంగతి విను. చెప్పండి. కాలేజీకి 2 రోజులు సెలవులు ఇచ్చారు. పక్క ఊర్లో నా స్నేహితురాలుంది. సెలవులు వచ్చినప్పుడు తనింటికి రమ్మని ఎప్పటినుంచో గొడవ పెడుతోంది. మొన్న ఆ మధ్య ఉత్తరం కూడా రాసింది. ఎంత పిలిచినా రావడం లేదంటూ దెప్పి పొడిచింది. అందుకని రేపు ఆ ఊరు వెళదాం అనుకుంటున్నాను. అక్కడే ఓ 2 రోజులుంటాను. అట్టాగా మంచిదే అమ్మాయి గారు, వెళ్ళరండి. వెళ్ళి రావడమేంటి? నీ బండిలోనే నేను వెళ్ళేది. అదేటి అమ్మాయి గారు? అదంతే. అది కాదు అమ్మాయి గారు, పక్కూరు కదా, అంత దూరం బండిలో ఎట్టెళ్తారు? ఒళ్ళు ఓనం అయిపోదు. అయినా ఏ ఊరేటది? రామాపురం. రామాపురమా? అమ్మో చాలా దూరం. అయినా ఊరికి బస్సు ఉంది కదా అమ్మాయి గారు, జట్కా దేనికి? నీకేదీ అర్థం కాదు. నేను బస్సులో వెళ్ళను. నేను నీ జట్కాలోనే వెళ్తాను. నువ్వు నన్ను రేపు తీసుకెళ్తున్నావు. అదంతే. అది కాదు అమ్మాయి గారు, నేను చెప్పేదేనండి. నువ్వు చెప్పేది వినేంత ఓపిక తీరిక నాకు లేవు. నేను వెంటనే ఇంటికెళ్ళాలి. నువ్వు మాత్రం రేపు అన్నీ రెడీ చేసి ఉంచాలి. నీ జట్కాలోనే నేను ఆ ఊరెళ్తాను. సరదాగా 2 రోజులు గడిపి తిరిగొచ్చేద్దాం. 2 రోజులు పక్కూర్లో అంటే బాగుంటుందా అమ్మాయి గారు? ఎందుకు బాగోదు? నేను నాన్నతో ఆల్రెడీ చెప్పేశాను. ఆయన పర్మిషన్ కూడా ఇచ్చేశారు. అది కాదు అమ్మాయి గారు. కుదరదు. నా సంగతి నీకు తెలుసు కదా. ఓసారి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక మనసు మార్చుకోను. మాటంటే మాటే. ఇక నువ్వేం చెప్పొద్దు. రేపు బండి రెడీ చేసి ఉంచు, అంతే. అది కాదు. నో మోర్ డిస్కషన్స్. వస్తాను, బాయ్. ఏటో చెప్తేనరు. చేతుల్లో గులాబీలు ఇరబూసినట్టుంది. చాలా బాగా పండింది అమ్మాయి గారు. మరి నోరో? మందార రేకుల మెరిసిపోతుంది అమ్మాయి గారు. మరి చందమామ? సంధ్యాల సూర్యుడిలా సందమామ ఎర్రగా పండిపోయాడు అమ్మాయి గారు. నిజం? నిజం అమ్మాయి గారు. అయితే మీకు పండంటే అయ్యగారు దొరుకుతారు. రాము, అమ్మాయి గారు, అయ్యగారి బొమ్మ చూస్తావా? అంటారు గాని చూపిస్తారేంటి? గుండెల్లో దాచుకున్నాను, ఇప్పుడప్పుడే చూపించను, టైం రావాలన్నారుగా. టైం వచ్చిందిరా, చూస్తావా? చూపిస్తే ఎందుకు చూడండి అమ్మాయి గారు, చూపించండి మరి. చూడైతే.
అయ్య బాబాయ్, అమ్మాయి గారు ఏటైంది? ఈ కూరలో కూడా కారం ఎక్కువైందా? లేదు లేదు రాము, ఇందులో కారం లేదు. నిజంగా మమకారమే ఉంది. అందుకే నాకు తెలియకుండా నా కళ్ళలోకి ఇలా నీళ్ళు వచ్చేసాయి. ఇందులో కారం ఉప్పులు అన్నీ ఎంత కలిపారా అని ఎంత ఎర్రగా ఉంది. ఒక్క కారం ఏంటి, నా మమకారం అంతా ఇందులోనే కలిపేశాను. తిని చూడు ఎంత తీయగా ఉంటుందో. సరే, అయితే పెట్టండి. మ్మ్. ఎలా ఉంది? అమ్మో! చల్ రా రాజా చల్. అది అది అదిర పరుగో. నాకు ఈవేళ ఎంత ఆనందంగా ఉందో తెలుసా రాము? ఆ ఊరికి ఆ మనుషులకి దూరంగా మనిద్దరమే ఈ జట్కాలో వెళ్తుంటే మనసు సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. నీకెలా ఉంది? ఆకలేస్తాను అమ్మాయి గారు. మీరు చెప్పినా ఏం లేదు. ఇలా జట్కాలో బయలుదేరాం. ఆ ఊరిళ్ళేసరికి సాయంకాలం అవుద్దో ఏమో. ఈలోగా రాజా అలసిపోతాడు. అబ్బా, నీ గోల నీదే తప్పితే నేను చెప్పేది వినిపించుకోవు. చెప్పండి. ఎంతసేపు తిండి మీద యావేనా? నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. ఏం చెప్పారు? అబ్బా, చల్. అక్కడ దూరంగా పెద్ద సెట్ ఉంది అమ్మాయి గారు. మ్, బండిని అక్కడ ఆపుతాను. ఇద్దరం దిగి భోజనం చేద్దాం. సరే నీ ఇష్టం. చల్ చల్ రాజా చల్. ఆ, ఆ. ఓ ఓ ఓ. హ్మ్. ఇవాళ నేనే నీకు అన్నం కలిపి ముద్దలుగా చేసి పెడతాను. ఎందుకు అమ్మాయి గారు? అదంతే. సరే, మీరు మొండి మనుషులు. నేను చెప్పినా ఎనరు. అట్టగే మీ ఇట్టం. లేకపోతే నాకు కట్టలే కదా. రా, వచ్చి కూర్చో. మ్, మరి మీరు? ముందు నువ్వు తిను. నువ్వు తిన్నాకే నేను తింటాను. అదేటమ్మాయి గారు? అదంతే. అందులోనే నాకు బోల్డంత తృప్తుంది. మ్. ఏంటి రాము, ఎందుకలా చూస్తున్నావు? ఏట్లేదు ఏట్లేదు అమ్మాయి గారు. నాకు తెలుసులే. ముందు ఇది తిను. నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నా మనసులో ఉన్న మాట కూడా అదే. ఏటమ్మాయి గారు అది? మరి అలా అమాయకుడిలాగా మొహం పెట్టకు. ఏంటో నీకు తెలీదా? పిచ్చిరాము, నీ మనసులో ఏముందో నాకు తెలీదా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను?